మేడారం జాతరలో మాకు అప్పగించిన పారిశుద్ధ్య పనులు కలెక్టర్ గారి ఆదేశానుసారం మొత్తం టోటల్గా ఈ జాతర తిరుగువారం కూడా అయిపోయింది. జాతరలో ఏదైతే మనకి పారిశుద్ధ్య పనులు ఉన్నాయో ఆ పారిశుద్ధ్య పనులు మేము కంప్లీట్ చేసాం. ముఖ్యంగా ఈ జాతరలో మేము చేసేది ఏంటంటే డంపింగ్ యార్డ్ తరలించి వచ్చిన చెత్తనంతా డంపింగ్ యార్డ్ తరలించడం జరుగుతుంది. అంతేకాకుండా టోటల్గా ఈ గ్రామ పంచాయతీకి ఎట్లా జాతర కంటే ముందు ఉందో దానికంటే జాతర కంటే ముందున్న మన ఈ మేడారాన్ని జాతర తర్వాత కూడా అదే రీతిలో అప్పగించడానికి జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ దోమలు లేకుండా టోటల్గా అవి చేయడం జరిగింది. సో మేము అనుకున్నాము ఇక్కడ ఈ ఈగల కోసం, దోమల నివారణ కోసం ఇక్కడ వర్మి కాంపోస్ట్ తయారు చేయడం కోసం డంపింగ్ యార్డ్లలో వేసిన చెత్తను వర్మి కాంపోస్ట్ తయారు చేసుకోవడం ప్రత్యేక చర్యలు చేపట్టాం. ముఖ్యంగా దోమల ఈగల నివారణ కోసం బైరిక్ తర్వాత ఈ తిమ్మపాస్తు బూటాక్స్ అనే మందులను స్ప్రే చేయడం జరిగింది. ఈ విధంగా టోటల్గా మేడారంలో గత జాతర కంటే మెరుగ్గా చేసాం. ఆ జాతరలో అనేక రకాలైన ఈగలు వచ్చాయి. ఇప్పుడు దాదాపు ఈగలు 90% ఎలాటికేషన్ అయింది కాబట్టి ఎటువంటి ఇష్యూ లేకుండా కంప్లీట్ చేయగలుగుతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు మనకి ఈ జాతర తర్వాత మేము గిరివారం తర్వాత షాపులు ఉన్నాయి. ఆ షాపులలో కూడా తీసేసిన షాపులు చెత్త జనరేటర్, ఆ చెత్త జనరేటర్ కట్టడానికి కూడా అక్కడ తీసేసిన అంటే మామూలు షాపులు ఉన్నాయి కదా, ఆ షాపులలో కాగితాలు చెత్తంతా జనరేట్ అవుతున్నాయి కాబట్టి అవన్నీ తీసేసి గ్రామాలలో మొత్తం మళ్ళీ డంపింగ్ యార్డ్ తరలించి డంపింగ్ యార్డ్లో మొత్తం చెత్తేసి కంప్లీట్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇటుకు వచ్చిన మళ్ళీ తిరిగివారం కూడా భక్తులు అనేక మంది వచ్చారు. అందరికీ అనుగుణంగా మరి 2-3 రోజుల్లో కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ టోటల్గా అయిపోయిందని మేము భావిస్తున్నాం. ఏదైనా చిన్న చిన్న విషయాలు అంటే లోకల్ పనిచేస్తాం, గ్రామంలో చెత్తను తొలగిస్తారు. అంతేకాకుండా మేడారం జాతర వచ్చే భక్తులకి చాలా సౌకర్యంగా రోగాలు పోకుండా ఉండే గ్రామ పంచాయతీ ఉన్న ప్రజలకు కూడా ఎటువంటి రోగాలు రాకుండా, దోమలు వాలకుండా, ఈగలు రాకుండా తెలియజేస్తున్నాను. ఈ విధంగా చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా అమ్మవారి సేవలు చేయడం 3వసారి కాబట్టి మాకు చాలా సంతృప్తి ఇచ్చింది. ఎందుకంటే ఈ జాతర చేయడం మా జాతర చేయడం మన దేశంలో కాకుండా ప్రపంచంలోని అతిపెద్ద జాతర మేడారం జాతర. ఈ జాతరకి అనేక రకాలైన భక్తులు అనేక రకాలైన రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా వచ్చారు. కాబట్టి ఈ జాతర చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ వచ్చిన భక్తులు కూడా చాలా మహిళలు ఎక్కువ ఆర్టీసీ బస్సులలో కూడా వస్తున్నారు. తర్వాత ఇంత జిల్లాల నుంచి, హైదరాబాద్ రాష్ట్రం నుంచి కూడా వస్తున్నారు. విధంగా వచ్చిన భక్తులందరికీ మేము సేవ చేయడం మా అదృష్టంగా భావిస్తూ మీ అవకాశం కల్పించిన మా జిల్లా కలెక్టర్ గారికి, మంత్రి సీతక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.